హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈస్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఇది ఎక్కువ మంది న్యూ కాకుండా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో అందుకని ఫుల్ ఫర్నిష్డ్ చేసిన ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1670 SFT నార్త్ ఫేసింగ్తో ఉంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్టే అవుతుంది అనమాట. విశాల్ మార్ట్ ఎదురుగా వస్తుంది ఈ బిల్డింగ్. ఇది అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18కి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో మీకు చాలా దగ్గర ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి వెళ్ళడానికి. మీకు ఫుల్ వీడియో చూడండి, టోటల్ హౌస్ అంతా చూపిస్తాను. చాలా కస్టమర్ చాలా బాగా చేయించారు. వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ బాబుకి బెంగళూరులో జాబ్ వచ్చింది. సో ఫ్యామిలీతో అక్కడ షిఫ్ట్ అవుతున్నారు, అందుకని సేల్ చేస్తున్నారు. సో మనకి అందుకని ఈ హౌస్ అనేది సేల్కి ఉంది. ఇక్కడ మీకు మెయిన్ చాలా కన్స్ట్రక్షన్ బాగుంటుంది. ప్లస్ ఇంటీరియర్ అన్నీ కూడా బాగా చేయించుకున్నారు. మీకు హౌస్ అంతా చూపిస్తాను. ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఇక్కడ పైన కూడా చూడొచ్చు, కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అన్నీ కూడా రిమోట్ ఫ్యాన్స్ తోటి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి బాల్కనీ, ఇదంతా బాల్కనీ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇటువైపు మనకి ఇది థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, మీకు ఫుల్గా మొత్తం కబోర్డ్ తోటి కబోర్డ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. వర్క్ అంతా పైన ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు. ఇక్కడ చూసారంటే ఇది మనకి కిచెన్ రూమ్ వస్తుంది. ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్ కూడా బిల్డర్ ఇచ్చిన ప్లాట్ఫామ్ తీసేసి మొత్తం కూడా కస్టమర్కి నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నారు. ఇదంతా మీరు మొత్తం ఎంటైర్ డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. విత్ చిమ్నీ, గ్యాస్ స్టవ్ తోటి ఇట్లానే ఇస్తున్నారు. గ్యాస్ కూడా మీరు చూడొచ్చు, పైకి ఉండేది కాదు, ఇది ఇందులో టేబుల్ వరకే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది వాష్ ఏరియా వస్తుంది. ఇది వాషింగ్ మెషిన్కి, ఇదండు వాష్ ఏరియా. గ్యాస్ సిలిండర్స్ కూడా అక్కడే లోపల పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు, ఫుల్ కబోర్డ్ వర్క్, ఇదంతా కూడా కబోర్డ్ వర్కే చేయించారు. ఇక్కడ చూసారంటే ఇది మినీ బాల్కనీ. ఇక్కడ మనకి బట్టలు వేసుకోవడానికి అట్లా సింపుల్గా చిన్న స్మాల్ బాల్కనీ అనమాట ఇది. ఇప్పుడు మీకు వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సెకండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫుల్గా కబోర్డ్ వర్క్ అంతా చేయించున్నారు. అక్కడ చూసినట్లయితే సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్స్, గీజరు అన్నీ ఇట్లానే ఫర్నిచర్ తోటి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి ఈ బెడ్తో సహా ఇస్తున్నారు. ఈ హౌస్కి మనకి ఏంటంటే ఏసీలు ఇలానే ఉంటాయి, బెడ్ ఇలానే ఉంటుంది, బాత్రూమ్ గీజర్స్ ఉంటాయి, ఇవన్నీ కిచెన్లో చిమ్నీ అండ్ గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఇవన్నీ కలిపే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ తోటి వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ లైటింగ్ కానీ అన్నీ చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇది రోడ్డు వ్యూ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ రోడ్డు, ఇది రోడ్డు వ్యూ ఇలా వస్తుంది. మీకు ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి. నేను కిందకి వెళ్ళి మొత్తం మీకు కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్, బిల్డింగ్ ఎలివేషన్ అన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు హౌస్ అంతా మళ్ళీ ఒకసారి చూడండి. ఇదంతా కిచెన్, మనకి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ తోటి. హౌస్ అనేది కస్టమర్ చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు. సో ఫుల్లీ ఫర్నిష్డ్ తోటి.
ఈ హౌస్కి ప్రైజ్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ప్రైజ్ ఒకటే ఉంటుంది, దీంట్లో ఇంకా ఎమ్యూనిటీస్ కానీ జిఎస్టీ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఈ ఫ్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ విత్ లిఫ్ట్ తోటి, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. సెకండ్ ఫ్లాట్ వచ్చేసరికి ఇక్కడ ఈస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి సేల్కి అయితే కనుక ఈ ఫ్లాటే ఉంది, నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట. పైన ఫ్లాట్ అంతా చూసారు కదా. ఇప్పుడు పార్కింగ్ ఏరియా చూపిస్తాను. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్వెల్, సంప్ అనేది ఇటువైపు ఉంటున్నాయి. వాచ్మెన్ రూమ్ ఇక్కడ ఉంటుంది. మనకి బోర్వెల్, సంపు ఇక్కడ ఉంటున్నాయి ఈశాన్యంలో. అంతా కూడా వర్క్ ఫినిష్ అయింది. ఇప్పుడు మీకు పైన బయట ఎంట్రన్స్ అండ్ బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూపిస్తాను రండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. మీరు చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ చూడండి పైకి. ఇదంతా బిల్డింగ్ ఎలివేషను. మనకి ఇప్పుడు ఈ ఫ్లాట్కి వచ్చేసరికి 1670 స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ ఏసీలతో సహా ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది హౌస్ ముందు రోడ్డు. మనకి అక్కడే అది విశాల్ మార్ట్ మెయిన్ రోడ్ అదే వస్తుంది అనమాట. మీరు మెయిన్ రోడ్లో దిగి ఈజీగా నడుచుకుంటూ హౌస్లోకి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్. ఈ హౌస్ అనేది మెయిన్ రోడ్ బిట్. మెయిన్ రోడ్ సెకండ్ బిట్ వస్తుంది అంతే. మీరు ఈ హౌస్ గురించి, ఈ ఫ్లాట్ గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి, లొకేషన్ కానీ ఫ్లోర్ ప్లాన్స్ కానీ అన్నీ కూడా ఈ వీడియోలో ఇచ్చిన నా నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను. ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మీకు డీమార్ట్, విశాల్ మార్ట్ ఇవన్నీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఐటీ కంపెనీస్కి గచ్చిబౌలి అండ్ కోకాపేట ఐటీ కంపెనీస్ కూడా ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళొచ్చు. సో మంచి కమర్షియల్ స్పేస్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మంచి లొకేషన్లో ఒకే ఒక ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఉంది. అది కూడా బిల్డర్స్ ఏదైతే ఫ్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళ బాబుకి బెంగళూరులో జాబ్ వచ్చి ఫ్యామిలీ అటు షిఫ్ట్ అవుతున్నారు. అందుకని ఈ హౌస్ సేల్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.